హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 18ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో నానమ్మ గారు అయితే హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అంటది, నానమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా, నాకు చాలా అంటే చాలా కంగారు వేసింది, నువ్వు నన్ను చాలా కంగారు పెట్టేశావు నానమ్మ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీ నానమ్మ గారి హార్ట్ సరిగ్గా అయితే పనిచేయడం లేదు, ఆవిడకి ఎక్కువగా నిద్ర అనేది అవసరం, ఇంకా రెస్ట్ కూడా తీసుకోవాలి, ఎక్కువ పని కూడా ఆమె చేయకూడదు అని చెప్పి డాక్టర్ అయితే చెప్తాడనమాట. ఈ మాటకి హీరోయిన్ అయితే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి అంటది. ఇంకా నానమ్మతో అయితే ఇలా అంటదన్నమాట, నానమ్మ ఇదంతా నా తప్పే, నిన్న రాత్రి నువ్వు నాతో పాటు మెలకుగా ఉన్నావు, నా వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నానమ్మ గారు అయితే ఇలాగ అంటారు, అదేమీ కాదమ్మా, వయసు అనేది అయిపోయాక ఎవరి పరిస్థితి అయినా ఇంతే, నీ మీద నువ్వు బ్లేమ్ అనేది వేసుకోకు, దీంట్లో నువ్వు ఏమీ చేయలేదమ్మా అని చెప్పి నానమ్మ గారు అయితే హీరోయిన్ కి చెప్తారు. ఇంకా డాక్టర్ అయితే అంటారన్నమాట, ఎవరొకరు నాతో పాటు రండి, నేను మెడికల్ రిపోర్ట్ అనేది మీకు ఇస్తాను అని చెప్పడంతో హీరోయిన్ అయితే సరే డాక్టర్ నేను మీతో వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ హీరో అయితే నానమ్మతో అంటాడనమాట, నానమ్మ నువ్వు ఎక్కువగా రెస్ట్ తీసుకో, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను సరేనా, నువ్వు చెప్పిందే చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి నానమ్మ గారు అయితే హీరోతో ఇలా అంటాడు, బాబు నిన్ను నేను ఒకటైతే అడుగుతాను, నువ్వు అయితే నాకు నిజం అనేది చెప్తావా అని చెప్పి. ఇంకా హీరో కూడా సరే నానమ్మ అడుగు అనేసరికి, నాకు నిన్న వచ్చి మిస్ జాంగ్ చెప్పింది కదా అదంతా నిజమేనా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే హా నానమ్మ నిజమే అని చెప్పి అంటాడనమాట. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి తిరిగి వచ్చిందే ఆ హోటల్ కోసం నానమ్మ అని చెప్పి అనడంతో నానమ్మ అయితే అంటది, నేను ఆ హోటల్తో మన హోటల్ని కొలాబరేట్ చేయను అని చెప్తే నువ్వేం చేస్తావు చెప్పు, నాకు ఇదేమీ నచ్చలేదనగానే నువ్వేం చేస్తావు అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నానమ్మ నీకు ఎలా నచ్చితే నేను అలాగే చేస్తాను, ఒకవేళ నువ్వు అది మాత్రం కొలాబరేట్ చేస్తే నీకు నచ్చినట్టే ఇదంతా మోడిఫై చేస్తాను, నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు నేను మార్చుతూనే ఉంటాను నానమ్మ, నీ ఆరోగ్యం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నీకు నచ్చలేదని చెప్తే ఆ పని నేను అసలు చేయను, నాకు నువ్వే విలువైన దానివి నానమ్మ, నీ కోసం ఎలాంటి విలువైన వస్తువైనా నేను వదిలేస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ వాటికి నానమ్మ అయితే అంటది, బాబు నేను నీ కోసం ఒక కొత్త దాన్ని ఎంచుకొని ఉంచాను, అది నీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అనగానే హీరో అయితే అడుగుతాడు, అదేంటి నానమ్మ అని చెప్పి. ఆ మాటకి నానమ్మ అయితే చెప్తాదన్నమాట, అదేంటంటే హ్యూమన్ టచ్, నీకు ప్రేమ బాధ ఆప్యాయత ప్రతి ఒక్కటి దాంట్లో అయితే దొరుకుతుంది, అది నీకు అనుభవానికి వస్తుంది, అందుకే నేను నీ కోసం హ్యూమన్ టచ్ అనేది ఒకరి దగ్గర ఉంచుంచాను అని అంటదన్నమాట. ఇది వినగానే హీరో కూడా సరే నానమ్మ అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళు కూడా పైకి వెళ్దాం అమ్మా నాన్న అని చెప్పి పైకి అయితే తీసుకువెళ్తారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు, మన అమ్మాయి ఎందుకోగానే కుంటుతుంది, ఏమైందో ఒకసారి అడగండి అని చెప్పి తన హస్బెండ్కి అయితే చెప్తాదన్నమాట. ఇంకా ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, మీ అమ్మ అడుగుతుందమ్మా నీ కాలికి ఏదో అయ్యిందని చెప్పి, ఏమైంది నీ కాలికి అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, నాన్న నా కాలు కొంచెం వెనికింది అంతే, నాకేమీ కాలేదు, మనం పైకి అయితే వెళ్దాం పదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇక్కడ నానమ్మ గారి దగ్గరికి వెళ్ళగానే నానమ్మ గారు అయితే అంటారన్నమాట, మీ ఇల్లు రెనోవేషన్ అనేది పూర్తయిపోయిందా ఇంకా అవ్వలేదా అని చెప్పి నానమ్మ గారు అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, మేము పూర్తి చేద్దామన్నాం కానీ ఇక్కడ తినైతే ఒప్పుకోవడమే లేదు ఆ రెనోవేషన్కి అనగానే ఆ మాటకి అయితే అంటారన్నమాట, మీరు ఇల్లు ధ్వంసం చేసినప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి కదా, అందుకే ఇప్పుడే ఎక్కడికైనా వెళ్తే మంచిది అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట, మేము ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, నేను 30 ఏళ్ళ నుంచి పెంచిన నా కూతురే నన్ను అన్ని బంధాలు వదిలేసి వెళ్ళిపోయింది, అది చేసేవి నేనెందుకు ఉంచుకోవాలి, నేనైతే ఏది ఉంచుకోవాలనుకోవడం లేదు, మేమున్న ఇంట్లోనే అలాగే ఉంటాం తప్ప ఇంకేమీ చెయ్యము అంతే అని చెప్పి తెగేసి చెప్పేస్తారన్నమాట. ఆ మాటకి హీరోయిన్కి అయితే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది. ఇంకా నానమ్మ అయితే అంటది, అలాగే అయితే నా దగ్గర ఒక ఇల్లు అయితే ఉంది, ఆ ఇంట్లో అయితే నేను 30 సంవత్సరాల నుంచి ఉండడం లేదు, అది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది, అది నలుగురికి సరిపోతుంది అనుకుంటా, మీరు ఉంటారా అని చెప్పి అయితే అడుగుతుందన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని. ఆ మాట వినగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏంటి పెద్ద ఇల్లా అని చెప్పి, చాలా బాగుంది, అలాగైతే మేము అక్కడ ఉంటాము అని చెప్పి ఆవిడైతే అంటది. కానీ హీరోయిన్ మాత్రం ఒప్పుకోదన్నమాట, నానమ్మ మాకు ఏమీ అక్కర్లేదు నానమ్మ, ఇప్పటికే నువ్వు మాకు చాలా అంటే చాలా సహాయం చేసావని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరోయిన్ మాటలైతే హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి అసలు నచ్చవన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఆ పెద్ద ఆవిడ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోవాలి కదా, ఆవిడ మన మంచి కోసమే చెప్తుంది, ఆవిడ మాటే నేను వింటాను, ఆవిడ చెప్పినట్ట ఆ ఇంటికే వెళ్తాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాట వినగానే నానమ్మ గారు అయితే హీరోయిన్తో ఇలా అంటారు, అమ్మ నర్సరీ హౌస్లో కబోర్డ్లో అయితే కీస్ అనేవి ఉన్నాయి, అవి తీసుకొని మీ అమ్మ నాన్నల్ని ఆ ఇల్లు అనేది చూపించిరా అమ్మ అని అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే నానమ్మ
అని చెప్పి అంటది. ఇంకా అలా హీరోయిన్ అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఆ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి ఆ ఇల్లుని చూసిన వెంటనే చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది అన్నమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నా జీవితంలో ఇంత మంచి ఇంట్లో ఉంటానని అనుకోలేదు, ఇంత మంచి ఇల్లు నా సొంతం అవుతుందని కూడా నేను అసలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఈ ఇల్లు మన సొంతం అయితే కాదు, ఇది నానమ్మ సొంతం, నానమ్మ ఇల్లు ఇది మంద కాదు అని చెప్పి అంటది. ఇంకా మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే నోరు మూసేస్తారు. హీరోయిన్ అయితే అంటది, నాన్న నేను వెంటనే మన పాతిల్ని రెనోవేట్ వర్క్ అనేది చేస్తాను, ఇది అయిపోయాక మనం వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉందామని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా సరే అంటారు. ఇంకా వాళ్ళ అమ్మగారు మాత్రం ఇలా అంటారన్నమాట, ఇంత పెద్ద ఇల్లు ఉండగా మనం ఎందుకని ఆ ఇల్లుని రెనోవేట్ చేయించుకోవడం, డబ్బులు అనేవి వేస్ట్ కదా, ఇలాంటి డబ్బులు వేస్ట్ పనులు చేయకండి అని అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అంటారు, ఇక్కడ ఆవిడైతే మనకి సహాయం చేయాలని అనుకుంది కాబట్టి కష్టకాలంలో ఇలాంటి ఇల్లు అనేది ఇచ్చి ఆదుకుంది, అంతే తప్ప ఇది మన సొంతం అనేది మనం భావించకూడదని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాన్న మీరైతే ఇంట్లోకి వెళ్ళండి, నేనైతే ఇంట్లోకి అనేది రాను, ఇదిగోండి తాళాలు అని చెప్పి తాళాలు అయితే వాళ్ళ నాన్న చేతికి అప్పచెప్తదన్నమాట. నేను నాన్నమ్మకి తోడుగా అయితే ఉంటాను హాస్పిటల్లో, మీరు లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూసుకోండి అని చెప్పి అంటది. ఇంకా అలా హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే బాధపడతారు, చూసారా అండి నా కడుపును పొట్టి నన్ను ఎంతలా ఇగ్నోర్ చేస్తుందో, అసలు నేను దాని గురించే కదా అంటున్నాను అనగానే ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అంటారు, నీకు తన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అనగానే, ఏంటి దాంతో నేను మాట్లాడాలా, వెళ్ళి దాంతో మాట్లాడమని నేను అడుక్కోవాలా ఏంటి, ఇంటికి రమ్మని నేను అయితే బ్రతిమాలను అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇలా అంటారు, నువ్వు గమనించావా లేదా మన అమ్మాయిని, మన అమ్మాయి చాలా మటుకి బరువు తగ్గిపోయినట్టుంది, చూసావా ఎలా చిక్కుపోయిందో అని అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇలా అంటారన్నమాట, నేను కూడా చూశాను, ఎప్పుడు చూడు నేను చేసిన వంటనే తినేదే, కానీ ఇప్పుడు బయట వంట తినడం వల్ల తనకి పట్టట్లేదేమో అందుకే అలా చిక్కుపోయింది అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట, సరే అయితే మనం ఆ పెద్దావిడిని భోజనానికి అయితే పిలుస్తాం, ఆ పెద్దావిడితో పాటు మన అమ్మాయి కూడా భోజనానికి వస్తుంది కదా, అప్పుడు వాళ్ళిద్దరికి కడుపు నిండా భోజనం పెడదామని చెప్పి అంటారు. ఇక్కడ మనకి నానమ్మని అయితే చూపిస్తారన్నమాట. నానమ్మ అయితే అంటది హీరోతో, బాబు నువ్వు నన్ను ఏమైనా అడగాలని చెప్పి అనుకుంటే అడుగు బాబు అని అడిగితే ఇంకా హీరో అయితే అంటాడు, నానమ్మ నువ్వు చేసిన దానికి కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను కానీ నాకైతే అర్థమైంది అని చెప్పి అంటాడనమాట. బాబు నేనేం చేస్తున్నానో నాకైతే తెలుసు, ఇదంతా నేను నీ మంచి కోసమే చేస్తున్నాను అంతే అని చెప్పి నానమ్మగారు అయితే అంటారన్నమాట హీరోతో. ఆ మాటకి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ అయితే వచ్చి హీరోతో ఇలా అంటది, మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, నేను ఇప్పుడు నానమ్మని చూసుకుంటాను, మీరు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ అనేది తీసుకోండి అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పి వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే నానమ్మ దగ్గర ఉంటుంది. నేను హీరో వాళ్ళ తాతగారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండేదాన్నమ్మ, నీకు ఈ విషయం చెప్పలేనందుకు నన్ను అయితే క్షమించు సరేనా, నన్ను తప్పుగా అయితే అనుకోకు తల్లి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నానమ్మ అది నీ ఇల్లు నానమ్మ, నువ్వేమైనా చేసుకోవచ్చు నీకు నచ్చినట్టు, నువ్వు నాకు చెప్పడం చెప్పకపోవడం అనేది అంత సమస్య అయితే కాదు, నానమ్మ ఆల్రెడీ నీకు నేను 6 నెలల రెంట్ అనేది పే చేశాను, ఒక్కసారి మా పాతిల్లు అనేది రెనోవేషన్ అయిపోయాక అమ్మ నాన్నల్ని అక్కడికైతే తీసుకువెళ్ళిపోతాను సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి నానమ్మ కూడా సరే అమ్మ అని చెప్పి అంటారు. కానీ నానమ్మ అయితే హీరోయిన్తో ఇలా అయితే అంటది, అమ్మ ఫ్యామిలీని ఎప్పుడు అర్థం చేసుకోవడం అనేది నేర్చుకో, ఫ్యామిలీకి ఎప్పుడు నువ్వు భుజంలాగా ఉండాలి, ప్రతి ఒక్కటి నీతో షేర్ చేసుకున్నట్టయితే ఉండాలి, కానీ నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గర కఠినంగా ఉండి వాళ్ళని నమ్మకపోతే వాళ్ళతో బంధం అనేది నీకెలా ఏర్పడుతుంది, ఒక మనిషిని నమ్ముతేనే కదా ఎప్పుడు నీకు బంధం అనేది తనతో వేడపడేది, అలా నువ్వు తనతో క్లోజ్ అనేది అవుతావు, అలా మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనగానే సరే నానమ్మ నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి నేనైతే గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. సరే అనగానే నీ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పావు కదా ఏమైంది అని చెప్పి నానమ్మ అయితే హీరోయిన్ని అడుగుతుంది మియ్యం గురించి. ఇంకా మియ్యం గురించి అయితే హీరోయిన్ చెప్తుంది అనమాట, తినైతే ఇలా వీడియో అనేది చేసింది నానమ్మ తన ఎక్స్ హస్బెండ్ మీద, ఇంకా తన వీడియో చేయడం వల్ల కొంచెం పాపులర్ అయితే అయ్యింది, తను ఓన్ డిజైన్స్ కూడా గీస్తుంది, ఇవన్నీ ఐడియా అనేది హీరో ఇచ్చాడు అనగానే నానమ్మ అయితే అంటదన్నమాట, అలాగే అయితే ఇది ఎలా వీడియో తీయాలో అనేది నాకు కూడా చెప్పొచ్చు కదమ్మా, నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి నానమ్మ అయితే అంటది. ఆ మాటకి హీరోయిన్ కూడా సరే నానమ్మ నేనైతే నేర్పిస్తాను, కానీ ఇప్పుడైతే నువ్వు పడుకోవాలి, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పుడైతే నువ్వు పడుకో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నానమ్మ కూడా సరే అని చెప్పి హీరోయిన్ చెప్పినట్టయితే పడుకుంటది. ఇక్కడ డాంగ్ అయితే మన హీరోతో మాట్లాడతాడనమాట, నువ్వు గమనించావా లేదా మీ నానమ్మ
నానమ్మ అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి తన ఇల్లు అయితే ఇచ్చేసింది. దాన్ని బట్టి చూస్తే నీకు మీ నానమ్మ హోటల్ అనేది ఇస్తాదనుకుంటా. ఇదంతా చూస్తే మీ నానమ్మ ఆస్తి పంపకాలు అనేవి చేసేసినట్టయితే నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ డాంగ్ అయితే హీరోతో అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే ఏమీ మాట్లాడు. మా నానమ్మ పరిస్థితి ఇప్పుడైతే బాగాలేదు. ఇప్పుడు తన దగ్గర నేను ఆ హోటల్ గురించి అయితే ఎత్తలేను. ఒకవేళ నేను అలాగే ఎత్తినట్టయితే నేను ఎలాంటి వాడినో నాకే అర్థం కావట్లేదు. అయినా ఈ ప్రపంచంలో నాకంటూ ఒక కుటుంబం అనేది లేదు. నాకెవరైనా ఒక కుటుంబం అంటూ ఉన్నదంటే అది మా నానమ్మే. మా నానమ్మ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఈ మాటలకి డాంగ్ అయితే ఏమీ మాట్లాడు. ఇంకా అలా సైలెంట్గా అయితే ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే వాళ్ళ నానమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ డే హీరో అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ సియు అనే వ్యక్తి అయితే ఉంటాడనమాట. ఇక్కడ సియు అనే వ్యక్తి అయితే నానమ్మకి ఫుడ్ అంతా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ నానమ్మ అయితే హీరోని చూసి హీరోయిన్ అయితే ఇక్కడ లేదు, తన ఫ్రెండ్ మియోమ్ లైవ్ స్ట్రీమ్ అనేది జరుగుతుందని చెప్పి మియోమ్ దగ్గరికి అయితే వెళ్ళింది. మళ్ళీ మధ్యాహ్నం వరకు తిరిగి అయితే రాదు అని చెప్పి నానమ్మ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఇదంతా విన్న మన హీరో అయితే అంటాడు, నేను తన గురించి ఏమీ చూడట్లేదు నానమ్మ అని చెప్పి అనగానే ఇక్కడ నానమ్మ అయితే హీరోతో అంటదన్నమాట. అయినా నేను నీకైతే చెప్పలేదే, నేను సియుకి అయితే చెప్పాను అంతే. అయినా నువ్వెందుకు అవన్నీ వింటున్నావని చెప్పి నానమ్మ అడుగుతుంది. ఇంకా సియు కూడా అంటాడనమాట, నేను ఇందాక నుంచి హీరోయిన్ గురించి అడుగుతున్నాను, అందుకే నానమ్మ గారు నాకైతే చెప్పారని చెప్పి సియు అంటాడు. ఇక్కడ హీరో అయితే అంటాడనమాట, నానమ్మ నువ్వు ఈ ఫుడ్ అంతా తినకూడదు నానమ్మ, నువ్వు ఈ కర్బ్స్ పేస్ట్రీస్ తింటే నీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని చెప్పడంతో ఇక్కడ నానమ్మ అయితే అంటదన్నమాట హీరోతో, బాబు నేనైతే నీకొకటి చెప్పగలను, నీకొకటైతే గుర్తు చేస్తున్నాను, నువ్వైతే గుర్తు పెట్టుకో. నాకు ఆ జాంగ్లిన్ హోటల్ అనేది ఉంది కదా, అది నా ఇల్లు లెక్క, అక్కడున్న వాళ్ళందరూ నా పిల్లలు లెక్క, వాళ్ళందరూ మనం నమ్ముకొని అక్కడ ఉంటున్నారు. అక్కడ సీకెన్తో పాటు చాలా మంది కష్టపడి పనిచేశారు, వాళ్ళందరినీ మనం పోషించాలి, వాళ్ళందరి జీవితాలు మన రెస్పాన్సిబిలిటీ బాబు. ఒకవేళ కనుక నేను మీ హోటల్తో కొలాబరేట్ కనుక చేశానంటే అక్కడ స్టాఫ్ అందరినీ తీసేస్తారనుకుంటా, అక్కడ అందరినీ తీసేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అనేది ఆలోచిస్తున్నాను అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నువ్వేం చెప్తున్నావో నాకైతే అర్థమైంది నానమ్మ, నువ్వేమీ బాధపడకు, నేనెవరిని అయితే మార్చును అని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా మాటకి నానమ్మ అయితే అంటది, బాబు నేను ఇది ఒక్కటే తింటే నా కడుపుకి అయితే పట్టదు, అందుకే ఇంకోటి కూడా తింటాను సరేనా అని చెప్పి నానమ్మ అయితే బ్రతిమాలుతూ ఉంటుంది హీరోని. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఎట్టు పరిస్థితుల్లో నేనైతే ఒప్పుకోను, నువ్వేదో ఒకటే తినాలి, ఒకవేళ నీకు ఏమైనా కావాలంటే నన్ను అది అడుగు, నేను ఖచ్చితంగా నీకు అది చేసి పెడతాను సరేనా అని చెప్పి మాట అయితే ఇస్తాడనమాట. ఇంకా మాటకి నానమ్మ అయితే అడుగుతుంది, అలాగైతే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవగానే నాకు మంచి బట్టలు అనేవి తయారు చేసి ఉంచు, నేను డిశ్చార్జ్ అయినప్పుడు వేసుకుంటా అని చెప్పి నానమ్మ అనగానే హీరో కూడా సరే నానమ్మ అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మనకి మియోమ్ అయితే చూపిస్తారు. మియోమ్ అయితే లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తూ ఉంటదన్నమాట. నా పేరు ఇక్కడ మియోమ్ అని చెప్పి నేను ఇలా డిజైనర్ని, నా ఎక్స్ హస్బెండ్ అయితే ఇక్కడ నా డిజైన్స్ అనేవి కాపీ చేస్తున్నాడని చెప్పి అంటది. ఈ లైవ్ స్ట్రీమ్ అంతా తన ఎక్స్ హస్బెండ్ కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసి నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పి అనుకుంటాడు. ఈ లైవ్ స్ట్రీమ్ అంతా ఇక్కడ హీరో అండ్ నానమ్మ కూడా చూస్తారన్నమాట. ఇక్కడ నానమ్మ అయితే లైవ్ స్ట్రీమ్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ అండ్ జో అయితే చూస్తారన్నమాట. తిను చేసిన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్లో 100 మంది అయితే చూశారు, నాట్ బ్యాడ్ బాగానే చూశారు అని చెప్పి హీరోయిన్ అనేసరికి మియోమ్ అయితే అంటది, నాకు సక్సెస్ అనేది వచ్చేసినట్టే, నేను త్వరలోనే పాపులర్ అయిపోతాను, సో నేనైతే మీ ఇద్దరికి ట్రీట్ అనేది ఇస్తాను, నాతో పాటు రండి అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకైతే కుదరదు, నేను నానమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి, నువ్వు కావాలంటే జూగాడుతో మాత్రం వెళ్ళు, నేనైతే నానమ్మ దగ్గరికి వెళ్తాను సరేనా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ మియోమ్ కూడా సరే అయితే వెళ్ళు నానమ్మ దగ్గరికి అని చెప్పి పంపుతుంది. అలా హీరోయిన్ వెళ్తున్నప్పుడు అక్కడే అయితే మన హీరో ఉంటాడనమాట. ఇంకా లైవ్ స్ట్రీమ్ ఎలా జరిగిందని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే వస్తుంది హీరో దగ్గరికి. హీరో అయితే హీరోయిన్ అలా చూసేసరికి హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరు ఎందుకు వచ్చారో అది చెప్పండి, అలా అయితే చూడకండి నన్ను కోపంగా అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, నాకు నీ సహాయం అనేది కావాలి అని చెప్పి అడుగుతాడనమాట హీరోయిన్ని. ఆ మాటకి ఏంటి అని అడగానే నానమ్మకైతే బట్టలు కొనాలని చెప్పి అనగానే హీరోయిన్ అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకువస్తుంది. హీరో అయితే అడుగుతాడు, ఇక్కడ మంచి బట్టలే ఉంటాయి కదా అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ మంచిగానే ఉంటాయి, మా అమ్మగారు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారు అండ్ కాస్ట్ బెనిఫిట్ కూడా బాగుంటది అని చెప్పి అంటదన్నమాట. అలా వీళ్ళిద్దరూ అయితే లోపలికి అనేది వెళ్తారన్నమాట. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న టైలర్ అయితే వీళ్ళిద్దరిని చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూసేసరికి హీరోయిన్తో ఇలా అంటాడు, మీ అమ్మగారు చెప్పినట్టు నీ బాయ్ ఫ్రెండ్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అండ్ హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు అని చెప్పి పొగిడేస్తూ ఉంటాడు.
ఇదంతా చూసి హీరో అయితే మురిసిపోతూ ఉంటాడనమాట. ఇదంతా మురిసిపోవడం అయితే హీరోయిన్ చూస్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అంటది, సార్ మీరు అనుకున్నట్టు తిన నా బాయ్ ఫ్రెండ్ అయితే కాదు, మా అమ్మ చెప్పిన అబ్బాయి తినైతే కాదు అని చెప్పి హీరోయిన్ చెప్తాదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే నానమ్మ గారికి ఇలా బట్టలు అనేది కావాలని చెప్పి క్లాత్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా నానమ్మ గారి మెజర్మెంట్స్ అన్ని ఇస్తూ ఉంటదన్నమాట. ఇదంతా హీరో అయితే గమనిస్తూ ఉంటాడు. హీరోయిన్ కి నానమ్మ గురించి చాలా తెలుసు అని చెప్పి అనుకుంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నా వంక ఎందుకని అలా చూస్తున్నావు, ముందు డబ్బులు అనేవి పే చేయని చెప్పి హీరోయిన్ అయితే డబ్బులు పే చేయమంటది. ఇక్కడ మనకి మియోమ్ని జోన్ అయితే చూపిస్తారన్నమాట. ఇక్కడ మియోమ్ అయితే లైవ్ స్ట్రీమ్ అనేది చేయడం వల్ల తను జ్యువెలరీ అనేది పెట్టుకుంటది. ఆ జ్యువెలరీ మెటీరియల్ తనకి పడకపోవడం వల్ల చువ్వ అనేది ఎలర్జీ వస్తుందన్నమాట. ఇంక ఇదంతా చూసిన మన జో అయితే అనుకుంటాడు, ఎందుకు నీకు మెటీరియల్ పడకపోయినా ఎందుకు పెట్టుకున్నావు, అలా పెట్టుకోకపోతే మంచిది కదా, ఇదంతా రాకపోదును కదా అని అనగానే, అబ్బా నీ చెవులు చూడు ఎంత బాగున్నాయో, నీకు ఎలాంటి జ్యువెలరీ పెట్టినా అసలు ఎలర్జీ రాదేమో అని చెప్పి తన ఇయర్స్ అయితే పట్టుకుంటది. అలా ఒకరినొకరు అయితే చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా వెంటనే మన జోకి అయితే ఏదోలాగా అనిపించి, నేను నీకు కొంచెం వాటర్ అనేది తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ మియోమ్ అయితే అలా వెళ్ళిపోగానే ఒక ఎంబారెసింగ్ గా అనుకుంటదన్నమాట. అసలు నువ్వు సడన్ గా వాడిని చూడగానే ఎందుకు అలా ఆలోచించావని చెప్పి తన బుర్ర అయితే కొట్టుకుంటూ ఉంటది. ఇంకా తను అలా ఎంబారెస్ గా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి హీరోయిన్ వాళ్ళ అమ్మని నాన్న అయితే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, సరే చాలా టైం అనేది అయ్యింది, నేను వెళ్తాను అనగానే ఎక్కడికి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, ఈ రోజు పెద్దవాడిని హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, వెళ్ళి నేను పలకరించాలి కదా, అంటే తన్ని ఇక్కడికి తీసుకొచ్చి భోజనానికి ఇన్వైట్ చేయాలి కదా అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట, ఒకవేళ ఆ ముసలావిడ కూడా ఇక్కడైతే ఉంటే తనతో పాటు మన అమ్మాయి కూడా మనతోనే ఉంటది కదా, అలా మనందరం కలిసి ఉండొచ్చు, ఒకవేళ మీరు ఆ పెద్ద ఆవిడని అడగచ్చు కదా మనతో పాటు ఉంటుందో లేదో అని చెప్పి అంటారన్నమాట. ఈ మాట వినగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా, సరే అయితే నేను పెద్ద ఆవిడని అయితే అడుగుతాను మనతో పాటు ఉండమని, సరే అయితే ఇప్పుడు నేను బయలుదేరుతానని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే బయలుదేరుతారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అయితే చెప్తుంది, నాన్న నువ్వు మర్చిపోకు, నాన్నమ్మకి ఇష్టమైన వైట్ రోజెస్ అనేవి తీసుకువెళ్ళు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా అంటారు, సరే అమ్మ నేనైతే కారులోనే ఉన్నాను, వైట్ రోజెస్ కూడా తీసుకువెళ్తాను, బై ద వే నీకు చెప్పడం మర్చిపోయాను, నానమ్మ వాళ్ళని కూడా మనతో పాటే ఉండమని చెప్పి మీ అమ్మ అయితే అంటుంది, నానమ్మ నువ్వు కూడా వచ్చేయండి అమ్మ అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, సరే నాన్న నేనైతే ఆలోచిస్తాను, నువ్వైతే నానమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే వెళ్తారు హాస్పిటల్కి వైట్ రోజెస్ అనేవి పెట్టుకొని. ఇంకా అప్పుడే నానమ్మ గారు అయితే హా బాబు రా అని చెప్పి అంటారన్నమాట. ఈ పక్కనున్న అబ్బాయి నా లాయర్తో ఇప్పుడే కొంచెం మాట్లాడాను, పని అంతా అయిపోయింది అని చెప్పి అంటారు. ఇంకా లాయర్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోగానే ఇక్కడైతే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అంటారన్నమాట, హీరోయిన్ అయితే మీకు ఇష్టమని వైట్ రోజెస్ అనేవి ఇమ్మంది, అందుకే మీకోసం అని తీసుకువచ్చాను అని చెప్పి అంటారు. ఇంకా ఆ మాటకి నానమ్మ గారు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారన్నమాట. సరే అయితే నేనైతే మిమ్మల్ని మా ఇంటికి అయితే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతారన్నమాట హీరోయిన్ వాళ్ళ నాన్నగారు. ఆ మాటకి నానమ్మ అయితే అంటది, నువ్వు నా మీద చాలా అంటే చాలా జాలి ప్రేమ అయితే చూపిస్తున్నావు బాబు, కానీ నేనైతే ఉండలేను, నేను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే అలవాటు పడ్డాను కదా, దానికి తోడు నా అలవాట్లు కూడా వేరు కదా బాబు అనగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇలా అంటారు, అలాగైతే నేను మిమ్మల్ని నర్సరీ హౌస్లో దింపుతానండి అని చెప్పి. ఆ మాటకి నానమ్మ అయితే అంటది, అదేమీ పర్వాలేదు, నా మనవడు వచ్చి నన్ను పికప్ చేసుకుంటానని చెప్పి అన్నాడు, అయినా నేను మీతో చెప్పడం అనేది మర్చిపోయాను, ఈరోజు నువ్వు నీ భార్య జో కూడా వచ్చేయండి, మనందరం కలిసి జాంగిల్ రెస్టారెంట్లో అయితే భోజనం అనేది చేద్దాము, దానికి తోడు నేనైతే హీరోయిన్ కూడా పిలిచాను, వాళ్ళ కోసం కూడా టేబుల్ అనేది బుక్ చేశా, అందరం కలిసి ఫ్యామిలీ అంతా భోజనం చేద్దామని చెప్పి అనేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా సరే అయితే ఈరోజు మనందరం కలిసి భోజనం చేద్దాం, నేనైతే వెళ్తున్నానని చెప్పి వెళ్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఫ్లవర్స్ అనేవి పంపుతుంది కదా వాళ్ళ నాన్నగారి చేత, నానమ్మ అయితే అవన్నీ ఫొటోస్ తీసి హీరోయిన్కి అయితే పంపుతుంది అనమాట. నాకు ఈ ఫ్లవర్స్ అనేవి పంపినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మ, నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటదన్నమాట. ఈ మెసేజ్ చూడగానే హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇలా మెసేజ్ పెడుతుంది, నానమ్మ నీ కోసం నేను ఇంకో గిఫ్ట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచాను, ఈరోజు నైట్ అయితే ఇస్తాను అని చెప్పి అంటదన్నమాట. సరే అయితే నేను ఆ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మనవరాలా అని చెప్పి ఇక్కడ నానమ్మ గారు అయితే అంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.